చేస్తున్నారు. టైం 8:10కి రెడీ అయిపోయాము. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాము కదా ఎక్కడికి వెళ్తున్నామని. షిరిడి వెళ్ళాం కదా, అక్కడే ఈరోజు డే 1 అనమాట. మార్నింగ్ చాలా లేట్ అయింది కదా వచ్చేసరికి, అందుకనేసి ఇంకా 7 కల్లా లేచి దర్శనం చేసుకుందామని రెడీ అయ్యాము. ఇప్పుడు టిఫిన్ చేద్దామని రూమ్కి పక్కనే ఈ హోటల్ ఉంది. అక్కడ చూసారు కదా ఎన్ని చట్నీలు, పొడులు, నెయ్యి, సాంబార్, అలా ఇడ్లీకి అన్నీ ఇచ్చారనమాట. అన్నీ టేస్ట్ చేసేసరికి ఇడ్లీ అయిపోతుంది. ఒక్కొక్క పీస్తో ఒక్కొక్క పొడి, చట్నీ, అల్లం చట్నీ, అలా చాలా టైప్స్ ఉన్నాయి. నెయ్యి కూడా పెట్టారు, చాలా బాగా నచ్చింది. ఇంకా టిఫిన్ చేశాక నెక్స్ట్ టీ తాగేసి స్టార్ట్ అయ్యామన్నమాట దర్శనానికి. ఆ రోజు మేము 2 times దర్శనం చేసుకున్నాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలాగే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాము. మీలో ఎంతమంది షిరిడి ఆల్రెడీ విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఇది ముచ్చటగా 3వ వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఈ క్లిప్ ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసేసాను. ఆ రోజు థర్స్డే కాబట్టి ఫుల్ రష్, అంటే అంత ఎక్కువ మంది లేరు కానీ కొంచెం రష్గానే అనిపించింది. అందుకే టికెట్ తీసుకొని వెళ్ళాం. 200 per person వచ్చేసి. అది గేట్ నెంబర్ 6లో ఆ టికెట్స్ ఇస్తారు. గేట్ నెంబర్ 5 అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకా మొబైల్స్ అవన్నీ లాకర్ బయటే ఉంటాయి. మొబైల్స్ అవన్నీ పెట్టేసామన్నమాట. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని సాయి తీర్థ్ పార్క్ ఉంది కదండి, దానికి చూద్దామని వెళ్తున్నాము. కానీ చూడకుండా వచ్చేసాము, ఎందుకంటే అది ఒక 4-5 hours అట్లా చూడాలంట. అంత టైం లేదు, రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నాము. కానీ అనుకున్న ప్లాన్ ఒకటి, వెళ్ళిన ప్లాన్ ఒకటి అనమాట. ఏమనుకున్నామంటే ఇప్పుడే సింగాపూర్కి వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోదామనేసి అనుకున్నాం. కానీ ప్లాన్ చేంజ్ అయింది. అదేమైందో మీకు కొద్దిసేపట్లో చెప్పేస్తాను. చూసారు కదా సాయి తీర్థ్ పార్క్ ఇదే. ఏమన్నా తొందరగా అయిపోతుందేమో అని అలా విజిట్ చేసేకి వెళ్ళామన్నమాట. అక్కడైతే మేము 7 members ఉన్నాం కాబట్టి 2 autos తీసుకున్నాము. ఆటోకి 100 అని చెప్పారు. ఎండకైతే చాలా భయంకరంగా ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే చేసాము రూమ్స్లో. ఎంత బాగుందంటే టేస్ట్, అన్నము సేమ్ ఇంట్లో చేసిన స్టైల్లోనే ఉంది. పప్పు చేశారు, క్యాబేజీ, నిమ్మకాయ చట్నీ ఇచ్చారు, అలాగే చారు, మజ్జిగ అన్నీ బాగున్నాయి టేస్ట్ వచ్చేసి. అక్కడ ఆఫ్టర్నూన్ మరియు డిన్నర్ ఒకటే పెడతారంట. లంచ్ అండ్ డిన్నర్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అలా ఏమి ఉండదు అక్కడ. ఇంకా నెక్స్ట్ మా ప్రయాణం ఎక్కడికో చెప్తామా, సింగాపూర్కి వెళ్తున్నాము. మార్నింగ్ వచ్చాక లగేజ్ ప్యాక్ చేస్తున్నాం కదా, అది క్యాన్సిల్ అయింది కాబట్టి ట్రిప్ ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా 3:30-4 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము సింగాపూర్కి. ఇక్కడ నుంచి ఒక 70 kilometers చూపిస్తుంది. చూసారు కదా. సింగాపూర్కి వెళ్ళే రూట్లో ఒక ఫేమస్ ఐటెం ఎవరైనా ట్రై చేసే ఉంటారు, అది చెరుకు రసము. టేస్ట్ ఏమి అనిపించలేదు కానీ చూసేకి బాగుంది. నార్మల్గా ఇలా మిషన్స్తో కాకోకుండా ఎద్దుల బండి టైప్లో ఎద్దులు ఉంటాయి కదండి, అవి వచ్చేసి చేస్తారనమాట చెరుకు రసాన్ని. మేము కూడా ట్రై చేసాము. ఏమంటే స్టార్టింగ్లోనే చూసాం, కొంచెం ముందుకు వెళ్ళి నింటే ఇంకా బాగుంది. ఉయ్యాల అలా చాలా ఉన్నాయి ప్లే ఐటమ్స్ లాగా. ఇంకా స్టార్టింగ్లో చేసేసరికి అక్కడ ఏం లేవు. పైగా ఎద్దు తిరిగి ఏకంగా ఆ బండినే పడేసింది అనమాట. దాన్ని చూస్తే ఇలా చూస్తుంది, ఏదో శత్రుత్వం పెట్టుకున్నట్టు. సరే, ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళాలి. డింగ్ 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 అని లెఫ్ట్లో వెళ్ళిపోతున్నాం. అక్కడ ముందు పార్క్ చేసి ఉంటే ఎవరు పార్కింగ్ ఏరియాలో ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోవాలంట. అందుకే వెనక చేసేసి ఇక్కడ తీసుకున్నాం. పాపం ఈ ఎద్దు తిరగాలా వద్దా అని తిరుగుతుంది. దానికి ఏమైనా స్లీపింగ్ టైం ఏమో ఇప్పుడు.
నెక్స్ట్ బండిని పడేస్తారు చూడండి ఎట్లా పడిపోయిందో. ఇంకా చెరగసం కరెక్ట్ సరిపోయింది, లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చు. కొంచెం ఉండేది అట్లే కింద పడిపోయింది ఆ బండిలోది. నెక్స్ట్ ఇంకా తాగేస్తున్నాం, స్టార్ట్ అవ్వాలి. 7:30 అట్లయినా ఇంకా చీకటి పడలేదు అక్కడ. సమ్మర్ కదా కొంచెం లేట్గా చీకటి అవుతుంది. తర్వాత ఇంకా లైన్ మొత్తం అవే ఉన్నాయి. స్టార్టింగ్లో అక్కడ కొంచెం మిస్ అయ్యాము, మళ్ళీ ఇంకా లేవనుకున్నాం, కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ అంతా కొంతమంది అయితే ఏకంగా క్లోజ్ చేసేసారు, కొన్ని అయితే ఉన్నాయి అంతే. చూసారు కదా ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోయాయి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ ఫీ ఉంది పార్కింగ్కి. అలా అని మళ్ళీ లోపల కూడా పార్కింగ్ అనమాట. అదేమో ప్రైవేట్ పార్కింగ్ అంట. వాళ్ళ దగ్గర ఇవి ఆయిల్ అలా పూలు టెంకాయ అట్లా ఏమైనా తీసుకుంటే ఫ్రీ పార్కింగ్ అంట, తీసుకోకుంటే 50 రూపీస్ ఇవ్వాలంట. అలా మీరు అలా ఉంటే అక్కడ పార్క్ చేసుకోకండి, ముందర ఇంకా ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అక్కడ నుంచే టెంపుల్కి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది అనమాట. కొత్తగా అన్నీ చేశారు కాబట్టి అండర్ గ్రౌండ్ అక్కడ నుంచే వెళ్ళొచ్చు. మేము ఇక్కడ ముందే పార్క్ చేసాము, ఇక్కడ ఎవరు చేయకూడదు. ఇంకా అక్కడ పార్క్ చేసి ముందుకెళ్ళి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకున్నాం. రూట్ ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియక వేరే సైడ్ పార్కింగ్ చేసినందుకు ఇటు సైడ్. గేట్ 1 నుంచి ఏమో వెళ్ళాలి, చూపిస్తాను మీకు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడ ఫ్రీ పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచే ఇక టెంపుల్కి ఎంట్రీ ఉంది. ఇదంతా చూసినాం, ఎంట్రీ అక్కడ నుంచి ఉందని చూడకుండా అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయాము. మహారాష్ట్ర అహ్మద్నగర్ డిస్టిక్లో ఉందన్నమాట శని సింగనాపూర్. ఇది శనిదేవునికి ప్రసిద్ధి దేవాలయము. దీని చరిత్రకు వస్తే, ఒకసారి వరదల్లో కొట్టుకొచ్చిన నల్లటి శిలను ఆ గ్రామస్తులు కర్రతో కదిలించగా దానికి రక్తం కారింది. అప్పుడు శని భగవానుడు కలలో కనిపించి ఆ స్వయంభూ శిలను పూజించమని, తనను ఎండా వానలకు గురి చేస్తూ ఓపెన్గా ఉంచమని ఆదేశించాడని చరిత్ర అని చెప్తుంది. ఇక్కడ శనిదేవుడు ఎలాంటి పైకప్పు లేకుండా ఓపెన్ ప్లేస్లోనే స్వయంభూ శిల రూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ఈ ఊర్లో వచ్చేసి ఇంటికి కానీ ఏదైనా షాప్కి అలా తలుపులు కానీ తాళాలు కానీ ఉండవంట, అంత నమ్మకం ఉంది. ఎందుకంటే దొంగతనాలు జరగవనేసి, ఎవరైనా కానీ దొంగతనం చేస్తే ఒకవేళ శనిదేవుడు ఆగ్రహానికి గురవుతారని భక్తుల నమ్మకము. అక్కడ శనిదేవుని విగ్రహానికి ఉత్తర దిశలో ఒక వేప చెట్టు ఉండేదంట. దానిని చూసి భక్తులు పెద్దలు ఏం చెప్పేవారంటే, ఆ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత పొడుగా పెరుగుతాయి కదండి, అప్పుడు పెరిగినప్పుడు ఆ కొమ్మలు కాలి బూడిదయ్యేటివంట, లేదా విరిగి నేల మీద పడిపోయేటివంట. అలా జరిగినప్పుడు ఎవరికి ఏ విధంగానూ హాని జరగలేదు, ఎలాంటి నష్టం కూడా కలగలేదు. కానీ ఆ చెట్టు నీడ మాత్రం విగ్రహం మీద ఎప్పుడు పడేది కాదు. అందువల్ల ప్రకృతిలో ఇంత దగ్గరలో చెట్టు ఉండి కూడా నీడ లేకపోవడం వింతగా భావిస్తారు. చూసారు కదా, ఇది పార్కింగ్ నుంచి వే టు టెంపుల్. ఇంత పెద్ద బోర్డు పెట్టుకుని కూడా అటు సైడ్ నుంచి వెళ్ళిపోయాము. ఫోన్స్ అన్నీ అలో ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళే ముందే ఆయిల్ తీసుకోపోతాం కదండి, ఆయిల్ కానీ అలా నవధాన్యాలు ప్యాకెట్స్ ఇస్తారు, అవన్నీ అక్కడ పెట్టాలి. ఇక్కడ విగ్రహం పైన వేయాలంటే 500 per person టికెట్ తీసుకోవాలి, అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ దీంట్లో పోసిన ఆయిల్ అలా పైన ఒకటి కనిపిస్తుంది కదండి, దాంట్లో నుంచి కారి ఇట్లా
ఇట్లా విగ్రహం మీద పడుతుంది. కొన్నిసార్లు అయితే అది పొంగుతుంది అనమాట. అట్లా అంత ఆయిల్ వేసేసరికి నువ్వుల నూనెనే వేస్తారు ఇక్కడ. ఇంకా ఇలా దేవుని దర్శనం చేసుకొని కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా రిటర్న్ షిరిడీకే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలోనే ప్రసాదం తీసుకొని వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో టెంపుల్కి అంతా, చాలా బాగా డెవలప్ చేశారు. అదైతే చాలా బాగుంది. నవగ్రహాలు ఉన్నాయి చుట్టూ. నైట్ టైం కాబట్టి వ్యూ ఇంకా చాలా బాగుంది. ఏమంటే ఇక్కడ ఇంకా లైట్స్ అవేం పెట్టలేదు, అవన్నీ ఉన్నాక ఇంకా చాలా బాగుంటుంది. దీపాలు ఏమైనా వెలిగించినప్పుడు అలా. ఈ టెంపుల్ 24 hours ఓపెన్లోనే ఉంటుంది, ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. సరే కదా రాహు అలా అన్ని నవగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఫోటో స్పాట్ కూడా ఉంది. ఐ లవ్ శని సింగనాపూర్ అనేసి ఉంటుంది దానికి లైట్స్. ఆ లైటింగ్స్లో నైట్ కదండి, అందుకే ఫొటోస్ తీసుకునే అవ్వలేదు. లైటింగ్ ఎఫెక్ట్ అంతా పడుతుంది ఫేస్ పైన, పైగా డార్క్గా వస్తున్నాయి అనమాట. ఇలా మా డే 1 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసాము నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాము. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నా, లేదంటే ఫస్ట్ టైం మనకు వీడియోస్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్ వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ కూడా చేయండి. చూసారు కదా ఐ లవ్ శని సింగనాపూర్ అనేసి ఉందన్నమాట. ఆదింత క్లిప్ తీసే కూడా బ్రైట్నెస్ మొత్తం 0కి పెట్టేసి తీసాను, లేదంటే అది కూడా కనిపించదు అంత లైటింగ్ కాబట్టి. ఇక్కడ అంతా వాటర్ వస్తే బాగుంటుంది. ఇంకా రిటర్న్ వెళ్తున్నామన్నా ఆ రూట్లోనే. అదే అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు అక్కడ పార్క్ చేపించి పార్కింగ్ ఫీ తీసుకొని ఇంత దూరం నడిపించినారు టెంపుల్ ఇటు సైడ్ వెళ్ళాలని. నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయాం. నేను షిరిడీలో కూడా జూడియో చూసామంటే అందుకే యాడ్ చేస్తున్నాం, జూడియో ఇక్కడ కూడా ఉందనేసి. ఇంకా ఈరోజు బ్లాగ్ ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరి అన్సబ్స్క్రైబ్ చేయకండి, ఎందుకో కొంతమంది వస్తున్నారు పోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.